నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అవుతుంది. అయితే స్థానికత కోసం అలాగే ఉద్యోగాల కోసం హక్కుల కోసం ఈ యొక్క ఉద్యమం కొనసాగింది. రాష్ట్రం కూడా సిద్ధించింది. అయితే చాలామంది తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు మాత్రం ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే అక్కడే ఉండిపోయారు. స్థానికత ఆధారంగా తెలంగాణకు రావాలని ఎన్ని ప్రయత్నం చేసినా ఇంకా ఆ ప్రయత్నాలు ఇంకా ముందుకు సాగట్లేవు. ప్రభుత్వాలను విన్నవించుకుంటున్నారు, తెలంగాణకు రావాలని ప్రభుత్వాలను కలుస్తున్నారు, కానీ నోచుకోవట్లేదు. చాలామంది అయితే ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు తెలంగాణకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన ఉద్యోగులు అయితే వాళ్ళు మనతో ఉన్నారు. వారితో మాట్లాడితే వాళ్ళ సమస్య ఏంటి, ప్రభుత్వానికి ఏ ఒక్క అంశాలను తీసుకుపోతున్నారో తెలుసుకుందాం. ఒకవేళ తెలంగాణ ట్రాన్స్ఫర్ కనుక చేస్తే ఇక్కడున్న ఉద్యోగులకైనా సమస్య వచ్చే పరిస్థితి ఉందా? పదోన్నతుల విషయంలో కానీ ఇక్కడ వరకు అయినా అన్యాయం అయ్యే పరిస్థితి ఉందా? దాని గురించి ఏం పరిస్థితి? రైట్ సార్, మీరు అడిగి మంచి క్వశ్చన్ సార్. మేము ఇక్కడ ఆంధ్ర నుంచి తెలంగాణ ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు సార్. కారణం ఏంటంటే మేము మా సర్వీస్ కోల్పోయే లీస్ట్లో ఉంటామని దాంతో వస్తున్నాం. రెండవది తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి కూడా 1336 మంది ఉద్యోగులు అక్కడికి వెళ్ళడానికి గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. ఇక్కడ నుండి అక్కడ 1336 మంది ఉద్యోగులు ఉన్నారు. అక్కడ నుండి ఇక్కడ రావడానికి 330 మంది ఉద్యోగులు ఉన్నారు. స్థానికత ఆధారంగా చేసుకొని ఉద్యోగుల విభజన పరస్పర బదిలీలు చేసినట్లయితే పూర్తి సమస్య పరిష్కరించబడుతుంది. అయితే ఒకటి సార్, ఇక్కడ రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయినా ఉద్యోగుల విభజన ఇంకా అసంపూర్తిగానే మిగిలిపోయింది. రాష్ట్ర విభజన జరిగిన మొట్టమొదలు కమలాది కమిటీని ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళు కేవలం రాష్ట్ర స్థాయి ఉద్యోగులు మాత్రమే బదిలీ చేసిండ్రు. రాష్ట్ర స్థాయి తర్వాత జిల్లా జోనల్ మల్టీ జోనల్ 3 స్థాయి ఉద్యోగులు ఉంటారు. అందులో ఓపెన్ కేటగిరీలో కంబైన్డ్ స్టేట్లో జిల్లాల వారిలో 80% లోకల్, 20% ఓపెన్ కోటాలో వచ్చిన వాళ్ళను కనీసం ఆప్షన్ అడగలేదు. మీరు ఆ జిల్లాలోనే ఉంటారా, మీ సొంత రాష్ట్రానికి పోతారా అనేది ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు. అది ఆ ప్రాథమిక హక్కు ఇంతవరకు మేము అనుభవించలేకపోయినాం. 10 సంవత్సరాలు గడిచినా ఇప్పటికైనా మమ్మల్ని మా ఫ్యామిలీని ఒక దగ్గర చేర్చాలని ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు, ప్రధాన కార్యదర్శులకు, ఉన్నతాధికారులకు మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. మేము మీ ద్వారా 2 రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్ళాలని ఉద్యోగ సంఘం అందరికీ మేము కోరుకుంటున్నాం. మేము మా స్థానికత ఆధారంగా చేసుకొని ఇరు రాష్ట్రాల్లో పరస్పర ఉద్యోగుల బదలాయింపు చేస్తే సమస్య పరిష్కరించబడుతుంది తప్ప ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మేము అక్కడైనా పనిచేస్తాము, ఇక్కడైనా పనిచేస్తాం. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు, అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు, రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నారు సార్. ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్. చాలా చిన్న సమస్య ప్రభుత్వానికి. చెప్పండి, మీరు చాలా విషయాలు చెప్పారు. అయితే చాలా సమస్య అంటే చాలా ఎప్పటి నుండో పోరాడుతున్నారు, తెలంగాణకు వస్తున్నారు, విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా అటు ఎన్ఓసి వచ్చింది, ఇటు రావట్లేదు. చివరిగా ఏం చెప్పదలుచుకుని దీనికి ఎందుకు ఆలస్యం అవుతుంది? అసలు మీరు పడుతున్న సమస్యలు ఏంటి? దీనికి పరిష్కారం ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏంటి? సార్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ విభజన ప్రక్రియలో భాగంగా ఉద్యోగుల విభజన ఒక అంశం కింద వచ్చింది. అయితే కమల్నాథన్ కమిటీ పరిధిలో ఓన్లీ స్టేట్ క్యాడర్ అంటే సెక్రటరియేటు లేదా హెచ్ఓడి స్థాయిలో ఉన్న ఉద్యోగులను మాత్రమే విభజించమని చెప్పి ఆదేశాలు ఉంటే ఆ ప్రకారం వాళ్ళు విభజించారు. ఆ క్రమంలో కొంతమందిని అలాట్మెంట్ తెలంగాణ వాళ్ళని ఆంధ్ర కింద వేస్తే వాళ్ళు కూడా మేము తెలంగాణ స్థానికులం కదా అని మళ్ళీ ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు విన్నవించుకొని అది ఈ మధ్యలో 122 మంది వాళ్ళు తెలంగాణకు వచ్చేసారు సార్. అలాగే మా సమస్యను ఎవరు నోటిఫై చేయలేదు, ఇప్పటిదాకా ఎవరు గుర్తించలేదు. సో సార్, మేము కూడా తెలంగాణ వాళ్ళము ఒక 300 మంది ఉన్నాము ఇక్కడ. తెలంగాణ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర అని ఒక అసోసియేషన్ పెట్టుకుని గత 10 సంవత్సరాలుగా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఎక్కడిని గడపలేదు, మొక్కని దేవుడు లేదు, కలవరి నాయకుడు లేదు. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అన్ని స్థాయిలో కలిసాం సార్. అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. బహుశా మా ప్రింట్అవుట్లు ఆ రిప్రజెంటేషన్ ఖర్చులు వేసుకుంటే ఒక 2 లక్షలు అయి ఉంటాయి సార్ ఇప్పటికి. సో చాలా భారీ ఎత్తున దానికి మేము ఖర్చు చేసుకున్నాము. ప్రతి వారం ఇట్లా వస్తూ వాళ్ళని కలవడం, ప్రాధేయపడడం, సెలవులు పెట్టుకోవడం. మళ్ళీ ఫ్యామిలీలు ఇక్కడ అంటే ముసలి తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, వాళ్ళని బాగోగులు హాస్పిటల్ దగ్గర ఉంటుంది, ఇక్కడ పెట్టిపోయి మేము ప్రయాణం చేస్తూ వస్తున్నాము. ఈ క్రమంలో చాలామంది మిత్రులు కోల్పోయాం. యాక్సిడెంట్లు కావచ్చు, మానసికంగా కావచ్చు, చనిపోయారు. ట్రైన్ ఎక్కి జారిపోయి ఉన్నారు, యాక్సిడెంట్లు చచ్చిపోయిన ఉన్నారు. ఈ సమస్య పరిష్కరించట్లేదని మానసిక వేదన గురై ఒక మిత్రుడు కరీంనగర్లో ఇక్కడ చూసాం, మన 3 మంత్స్ మిస్సింగ్లో ఉండి చనిపోయాడు పాపం. సో ఇలా చాలామంది ఉన్నారండి. సో దీనిలో ఏంటంటే ఇది ఒక ఉద్యోగుల సమస్యగా చూడొద్దు. దీనికి ఏంటంటే ఒక కుటుంబ బాంధవ్యాలు, దాంతోపాటుగా మా పిల్లల యొక్క భవిష్యత్తు. ఇప్పుడు వాళ్ళని ఏమని చెప్పాలి? మేము తెలంగాణ బిడ్డలని చెప్పాలా, మీరు ఆంధ్ర బిడ్డలని చెప్పాలా? ఇప్పుడు మేము ఆంధ్రాలో సెటిల్ అవ్వాలనుకుంటే ఆంధ్ర బిడ్డలుగా తయారవుతారు వాళ్ళు. మేము తెలంగాణ స్థానికులు నాయన ఇక్కడికి వచ్చేస్తామంటే ఇక్కడ స్థానికత కావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళమే కదా. మేము మా తాత ముత్తాతలు పూర్వీకులంతా ఇక్కడ వాళ్ళమే. బహుశా కంబైన్డ్ స్టేట్ ఉంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చేవాళ్ళం మేము. ఎందుకంటే అక్కడ ఒక ప్రొవిజన్ ఉండేది. మనకి ఏమవుతుందంటే ఈ ఓపెన్ కోట కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక టైంలో ఒక 2-3 ఇయర్స్ పీరియడ్లో మనకు అవకాశం ఉంటుంది. ఏమని ట్రాన్స్ఫర్స్ అని, జోనల్ ట్రాన్స్ఫర్స్ అని ఉంటాయి. సో మల్టీ జోనల్ ఉన్న వాళ్ళు వాటి నుంచి ఇటు నుంచి పోయేవాళ్ళు. సో ఆ ఉద్దేశంతోనే జాయిన్ అయిన తప్పితే ఇదేదో మేము పర్మనెంట్గా అక్కడ పెట్టేస్తారు మమ్మల్ని, ఇదో మాకు జైలు శిక్ష పెడతారు అని ఆ ఉద్దేశంతో ఎప్పుడు జాయిన్ అవ్వలేదు.
సో సరే ఇరు గవర్నమెంట్లు దాన్ని వింటున్నాయి, సమస్యను పరిష్కరిస్తాయి అనుకుని విన్నవించుకున్నాము. ఆ క్రమంలో కొంత కదలిక వచ్చింది. అక్కడ గవర్నమెంట్ కూడా మా కన్సెంట్ తీసుకొని ఎన్ఓసి ఇస్తూ ఇక్కడ గవర్నమెంట్కి ఇచ్చింది. అది గత ప్రభుత్వము సీఎం గారి స్థాయిలో అది అక్కడే పెండింగ్ ఉంది. ఆ తర్వాత ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారిని కూడా మళ్ళీ విన్నవించుకున్నాము. అది పరిశీలిస్తాం, చూస్తామని చెప్తున్నారు. కానీ మా మీద దయ తెలిసి త్వరితగతిని దీనికి పరిష్కారం చూపితే మేము మా పిల్లల ఎడ్యుకేషన్ విషయం కానీ, తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కానీ మా స్వతహాగా వ్యయ ప్రయాసాలు సార్. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చి వారానికి ఒకసారి రావాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీరు చూడండి. ఒక ఉద్యోగి 40-50 వేలు చేసే ఉద్యోగికి నెలకు ఒక వారానికి ఒక 5 వేలు వేసుకున్నా నెలకు 20 వేలు అయిపోతాయి సార్, సగం. మరి ఎలా ఉంటారు చెప్పండి మీరు? అంటే ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, కుటుంబాలు విడిపోతున్నారు, భార్యాభర్తలు డైవర్స్ ఇస్తున్నారు, పిల్లలతో ఉండలేకపోతున్నాము, కొన్ని మంచికి చెడుకు హాజరు కాలేకపోతున్నాము. ఇన్ని సమస్యలు ఉన్నాయండి. చివరికి పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కూడా మేము పూర్తిగా శ్రద్ధ చూపించలేకపోతున్నాం. ఈ విషయంలో మేము అందరినీ వినియోగించుకుంటే మా పట్ల సానుభూతితో దయ తెలిసి అందరూ కూడా మీది జెన్యూన్ అంటే న్యాయబద్ధమైన కోరిక, తెలంగాణ బిడ్డలు తెలంగాణ రావాలి, దానికి మేము 100% మద్దతు ఇస్తున్నామని చెప్పి మన గతం కానీ ఇప్పుడున్న టీఎన్జిఓ, టీజీఓ, సెక్రటరీ అందరూ కూడా మాకు పూర్తి మద్దతు ఇచ్చారు సార్. ఇది కాస్త ఏంటంటే కదలిక లేదు, దీనికి కదలిక లేదు. ఫైల్ ఆల్రెడీ ఉంది, లిస్ట్ ఉంది, ఎంతమంది ఉన్నారని అంతా క్లారిటీ ఉంది. రెండోది ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి కూడా మా వల్ల ఇబ్బంది లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ చెప్తున్నాం, అయ్యా మేము సర్వీస్ కోల్పోయి వస్తున్నామని. అది కామన్గా జరిగేది. అలానే కాకుండా ప్రభుత్వానికి ఆర్థికపరమైన భారం కూడా లేదు. ఎందుకంటే చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. వెళ్ళిపోయే వాళ్ళు 1100 మంది ఉంటే మన బిడ్డలు వచ్చే వాళ్ళు 300 మందే. సో ఇది సార్. కాబట్టి ఇది కొంచెం చొరవ చూపి సీఎం గారు మాకు ఇంతకుముందు కూడా సీఎం గారు చెప్పుకున్నారు, ఈ ఉద్యోగుల బదిలీల విషయంలో పూర్తిగా సానుభూతితో పనిచేస్తాం. మొన్న కూడా ఇంకో సందర్భం చెప్పారు, మానవతా దృక్పథంతో పనిచేయాలి అని చెప్పారు. మేము అదే వేడుకుంటున్నాం సార్. సీఎం గారికి తెలుసు సమస్య, బహుశా ఆయన బిజీగా ఉన్నారు, ఆయన దృష్టికి తీసుకెళ్ళట్లేదేమో అధికారులు కావచ్చు. ఎక్కడో స్టేజ్లో కొంచెం మా విషయంలో దయ తెలిసి సాయం చేస్తే ఈ కుటుంబాలన్నీ రుణపడి ఉంటాయండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు చెందిన చాలామంది మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయారు పోస్టింగ్లో భాగంగా. ఇప్పటికైనా మానవీయ కోణంలో న్యాయపరంగా ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు, చదువు సంబంధించిన చాలా స్థానికత సమస్య కూడా ఏర్పడుతుంది. చిన్న సమస్య ఇది, కేవలం 300 మంది మాత్రమే దాదాపు ఉన్నాం. ఇది ఒక ప్రభుత్వం ఒక్క నిమిషం దృష్టి సారిస్తే అయిపోతే. మేము ఇక్కడికి రావడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉద్యోగ సంఘాలు కూడా దీనికి అనుమతి వ్యక్తం చేశాయి. మేము ఎవరికి కూడా పోటీ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ పోటుకొని ఇక్కడికి వస్తున్నాం కాబట్టి స్థానికత ఇబ్బందులు వస్తున్నాయి. కుటుంబ మానవీయ కోణంలో ఆలోచించి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క సంతకం చేస్తే మేము తెలంగాణలో మన ప్రాంతంలో మేము ఉద్యోగం చేసే అవకాశం కల్పించాలి, కుటుంబంతో ఉండే అవకాశాలు కల్పించాలని చాలామంది మాత్రం తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.